వెలగాలి మనమంత మేరోలమై ఉదయ ఉషాభాల కిరణాలమై వెలగాలి మనమంత మేరోలమై ఉదయ ఉషాభాల కిరణాలమై శ్రీవేములవాడల వెలసిన దేపు కత్తెర పట్టిన కులదైవ దాసయ్య వారసులమై వెలగాలి మనమంత మేరోలమై ఉదయ ఉషాభాల కిరణాలమై అంగీలు ఆఫ్చెట్లు కుల్లాలు కుర్రాలు బనీలు లంగోట్లు కుట్టుడే లేదాయే అంగీలు ఆఫ్చెట్లు కుల్లాలు కుర్రాలు బనీలు లంగోట్లు కుట్టుడే లేదాయే రెడీమేడ్ ట్రౌజర్స్ వచ్చేసి మొరపట్ట కొట్టరా మేరన్నా ఎడబాలి మనమంత మేరోలమై ఉదయ ఉషాభాల కిరణాలమై లేడీస్ పర్స్ వచ్చి బొడ్ల సంచులు బాయే లేడీస్ పర్స్ వచ్చి బొడ్ల సంచులు బాయే లెదరు బ్యాగులు వచ్చి బొక్క సంచులు బాయే లెదరు బ్యాగులు వచ్చి బొక్క సంచులు బాయే జగముకి సంచికి దిక్కేదిరా జగముకి సంచికి దిక్కేదిరా మన పుట్ట కొట్టెలా మేరన్నా వెలగాలి మనమంత మేరోలమై ఉదయ ఉషాభాల కిరణాలమై. థ్యాంక్ యూ. మన వృత్తి గురించి ఎంత మంచి వృత్తి అంటే మన ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లుగా గీతలు గీసి ఇంజనీర్లుగా గీతలు గీసి డాక్టర్లుగా ముక్కలు చేసి కంటి చూపును సూడిగా మలిచి రంగు రంగు దుస్తులతో హంగులతో పుట్టే దర్జీలు ఇంజనీర్లుగా గీతలు గీసి డాక్టర్లుగా ముక్కలు చేసి కంటి చూపును సూడిగా మలిచి రంగు రంగు దుస్తులతో హంగులతో పుట్టే దర్జీలు. ఒక డాక్టర్లకు తెల్ల కోటు పుట్టింది మనమే, ఒక లాయర్లకు నల్ల కోటు పుట్టింది మనమే. ఒక డాక్టర్లకు తెల్ల కోటు పుట్టింది మనమే, ఒక లాయర్లకు నల్ల కోటు పుట్టింది మనమే. ఒక పోలీస్ అన్నలకు కాకి యూనిఫామ్ పుట్టింది మనమే, ఒక పోలీస్ అన్నలకు కాకి యూనిఫామ్ పుట్టింది మనమే. ఒక మిలిటరీ అన్నలకు ముదురు ఆకుపచ్చ యూనిఫామ్ పుట్టింది మనమే. ఒక రాష్ట్రపతి కోటు పుట్టింది మనమే, ఒక ప్రధానమంత్రికి వాసు కోటు పుట్టింది మనమే. ఒక రాష్ట్రపతికి కోటు పుట్టింది మనమే, ఒక ప్రధానమంత్రికి వాసు కోటు పుట్టింది మనమే. ఒక రాజకీయ నాయకుడికి ఖద్దరు బట్టలు పుట్టింది మనమే, ఒక రాజకీయ నాయకుడికి ఖద్దరు బట్టలు పుట్టింది మనమే. ఒక కంపెనీ కూరలకు రంగు రంగుల యూనిఫామ్ పుట్టింది మనమే. అన్ని కుట్టినా మనకు కుట్టుకోవడానికి సరైన బట్టలు లేక, ఇల్లు కట్టుకోవడానికి నోట్ల కట్టలు లేక దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. మేరు నగధీరులు ఒకప్పుడు గ్రామాల్లో వీరులు గుండీలు కుట్టి గుండెని కాపాడారు. జానపడుతుంది కుట్టేది ఏరోప్లేన్ పడుతుంటే ఆ బటన్ కాపాడు. అందుకే మేరు నగధీరులు ఒకప్పుడు గ్రామాల్లో వీరులు గుండీలు కుట్టి గుండెని కాపాడావు. కాళ్ళను కుట్టి కాళ్ళను ఎగరేసి జీవించావు. ఎముకల గూడుకు దేవుడు చర్మం కట్టి అందమిస్తే ఆ శరీరానికి అందమైన బట్ట కుట్టి సంఘంలో హుందాను కట్టబెట్టి దర్జాగా దీవించేవో దర్జీ నేడు అర్జీలు పెట్టుకుంటున్నావు. రెడీమేడ్ తో పోరాడు. జీవన పోరాటంలో గెలుస్తావు. నిత్యేజంగా నిలబడకు. నేడు కాకపోతే రేపు విజయం మనదేవో వేరు సోదరా. మేరు పర్వతమంతా ఎదుగు. జై మేరు. ఈరోజు విలియం హోవే వారి పుట్టినరోజు సందర్భంగా జర్మనీకి చెందినటువంటి విలియం హోవే అతని భార్య వచ్చేసి ఒక 8 నెలలు ఒక జాకెట్ ఒకటి కుట్టడానికి అవస్థ పడుతుంటే అవస్థ చూడలేక 11 నెలలు అనుకుంటా ఈమెకి ఏ విధంగా కొంచెం సహకరించాలో ఒక మిషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అతను 11 నెలలు రీసెర్చ్ చేసి ఒక మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ కనిపెట్టినప్పుడు అందరు కొంతమంది ఏం కుడతారు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ మిషన్ సక్సెస్ అయ్యి అదొక రూపం ఉండే ఆ రూపాన్ని వాళ్ళు రకాలుగా మార్చుకునే విషయం కాబట్టి ముఖ్యంగా ఆ మహానుభావుడు కనిపెట్టినటువంటి ఆ కుట్టు మిషన్ ని మనం కులవృత్తిగా ఆధారపడి జీవిస్తున్నందుకు ప్రత్యేకించి మన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా వారి ఘనంగా అదేవిధంగా
మనం వృత్తిపరంగా ఎంతో గౌరవంగా జీవించాం. ఊళ్ళల్లో ఒకప్పుడు మా నాన్న బట్టలు కుడుతుంటే అక్కడ గద్దెల మీద వచ్చి కూర్చునే వాళ్ళు, రాజరన్న బట్టలు నాకు ముందు కుట్టు అని చెప్పేసి మనందరికీ మా నాన్న ఆ విధంగా కుట్టేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మనకి డిమాండ్ ఉండేది. మేము దసరా పండుగ రోజు కూడా జమ్మి చెట్టుకు పోదామంటే కూడా మాకు టైం దొరికిపోయేది. మా అక్క కూడా బట్టలు కుట్టిన బతుకమ్మ పండుగ కూడా పోదామంటే కూడా మాకు టైం దొరికిపోయేది. అంత బిజీ లైఫ్ లో ఉన్నటువంటి మనం ఈ రోజు ఈ రెడీమేడ్ వృత్తి వల్ల నాకు ఒకటే కాదు, మన వృత్తే కాదు అన్ని వృత్తులు రెడీమేడ్ వచ్చాయి. కుమార్ వాళ్ళకు ప్లాస్టిక్ మగ్గులు చేసినటువంటి అన్ని వృత్తులను కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేటువంటి అందరూ మాట్లాడుకోండి. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన కుల వృత్తులన్నీ కూలిపోయాయి. అందుకే ఎవరు ఆయన రాస్తాడు గొర్రెటెంకన్నా. కాబట్టి కుల వృత్తులన్నీ కూలిపోయాయి. కాబట్టి దాన్ని నిరాశపడకుండా దాన్ని మనం ఒక రకంగా తీసుకుపోయి తమ్ముడు చెప్పినట్టుగా మనం కూడా ట్రేడ్ దాకా వెళ్తుంటే కొంచెం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అదేవిధంగా ఉపాధి కల్పిస్తూ మనం కూడా ఇందులో జీవిస్తున్నాం. కాబట్టి మన వృత్తిని కూడా మనం ఇప్పుడు నారా చేసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు 100 మంది కుట్టాం కావచ్చు, 1000 మంది కుట్టాం కావచ్చు, మనం కుట్టినటువంటి బట్టలు వేసుకునే వాళ్ళు దాదాపు 90% ఇప్పటికి కూడా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, రెడీమేడ్ అందరు వేసుకోలేరు. మనం కుట్టిన బట్టలు కూడా రాజకీయ నాయకులు 90% కూడా మనం కుట్టిన బట్టలు వేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు వేరప్పుడు అదే మాట్లాడు, అన్నా మేము కుట్టిన బట్టలు 90% మేము శరీరంలో మేము 90% కనబడుతున్నాం. కాబట్టి మా గురించి మీరు 90% మీరు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి నేను మా అన్న ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడటంతో బాధ్యత జరిగింది. రైట్ నా విషయంగా మాట్లాడుతున్నారు, తర్వాత విషయం అడగనుకోండి సందర్భంగా మాట్లాడుతున్నాను. ఆ విధంగా నాకు తోచిన విధంగా నేను రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉంటాను. కాబట్టి ఆ విధంగా కొంచెం నా యొక్క ఆవేదన, మా యొక్క ఆవేదన, మన యొక్క ఆవేదన వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ అప్పుడప్పుడు వాళ్ళకు టచ్లో చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా అందరూ సహకరించిన వాళ్ళు ఓకే సహకరిస్తున్నారు అనుకుందాం. ఇంకో విధంగా ఏంటంటే ఈరోజు మన టేలెత్తే సందర్భంగా మరొక విషయం తెలియజేసుకుంటాం, ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంటాం. ఏంటంటే అయ్యా మీరు కార్పొరేషన్ పెట్టా అని చెప్పేసి మీరు వచ్చిన కొత్త లోపలనే మీరు చెప్పారు 2.5 సంవత్సరాలు అని ఇప్పుడు కూడా మీరు మేరు కార్పొరేషన్ పెట్టలేదు. దయచేసి ఆ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించి మాకు ఆర్థికంగా సహాయం చేసి మాకు కూడా కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించేసి మా మేయర్ బంధువులను మా మేయర్ బ్రదర్స్ ను ఆదుకోవాల్సిందిగా సవినయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్నట్టుగా గౌడల్లో కూడా 40 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నారు. పద్మశాలకు కూడా 50%, 50 ఏళ్ళ వరకే పింఛన్ ఇస్తుంది. కాబట్టి మాకు కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి చూపు మందకిస్తుంది. మేము శారీరకంగా చాలా అలసిపోతాము. కాబట్టి మిషన్ మీద కుడుతున్నప్పుడు ఈ మెడలు కూడా మాకు నొప్పిలేస్తాయి. కాబట్టి మాకు ఆర్థికంగా మీరు సహాయం చేసి మాకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మాకు కూడా హెల్త్ కార్డు ఇవ్వవలసిందిగా సవినయంగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ రూపకంగా మాకు సపరేట్ కోటా కింద కూడా ఈ విధంగా కూడా సపరేట్ కోటా కింద కూడా ఉద్దేశించదగ్గ విషయమే. మా దాన్ని కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొంచెం పనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చేయలేకపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమనగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క టేల వృత్తి నమ్ముతున్నటువంటి వారికి ముఖ్యంగా మా మేరు వారికి కూడా వాడు పెన్షన్ 3000, 4000 మీరు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా సవినయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆర్టీసీ నుంచి రిటైర్డ్ మన రంగన్ ఉన్నాడు, తర్వాత ఉపాధ్యాయులు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత వివిధ రంగాలకు చెందినటువంటి వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారు కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన దాన్ని కూడా కొంచెం టైం కేటాయించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కనే కాదు మనం మీకు ఒక మాట అంటాను, నేను పెట్టినాను కూడా నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం అని చెప్పేసి అన్నాను. కాబట్టి నువ్వు నేను మనం అంటేనే సంఘం, నేనంటే కాదు. దయచేసి మనం కలిసి చేస్తున్నాం అని చెప్పేసి అని నా భావన. కాబట్టి ఇంతమంది వచ్చినందుకు కూడా ఇక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విధంగా పేటెంట్ హక్కు కూడా మా కులానికి సంఘటన. ఇంకోటి ఇంతకుముందు కూడా మేము సరే నేను ప్రభుత్వం పేరు తీయదలుచుకోలేదు. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఈ స్కూల్ యూనిఫామ్స్ కుట్టేటువంటి కాలేజ్ యూనిఫామ్స్ కుట్టేటువంటి పేటెంట్ హక్కు కూడా మాకు మా సవితా యూనివర్సిటీ ద్వారా 30% మాకు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజులో మాకు ఇవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మేము కులవృత్తి నమ్ముకున్నాం కాబట్టి ఏ విధంగా అయితే బెస్త వారికి చేపల వంటి అధికారం ఇస్తున్నారు, చేపల వంటి హక్కులు ఇస్తున్నారో గౌరవ వారికి అది కళ్ళు గీత కార్మికులకు ఏ విధంగా అయితే కళ్ళు గీత వారికి వృత్తిని కేటాయిస్తున్నారో అదేవిధంగా పద్మశాలకు ఏ విధంగా అయితే నేత గురించి వరకు పద్మశాల చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి వారికి ఏ విధంగా అయితే ఇస్తున్నారో
మిగతా కుల వృత్తుల వారికి ఈ విధంగా ఇస్తున్నారు. గొర్రెలు మేపుకున్న వారికి యాదవులకు ఈ విధంగా గొర్రెల పెంపకానికి వారికి గొర్రె పిల్లలు ఇస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా మా వృత్తి, మా పేటెంట్ హక్కు, మేము మేరువాళ్ళ వేరే వృత్తి మాకు తెలియదు. మా తల్లిదండ్రులు, మా తాతలకి ఏ హాస్పిటల్లో కానీ, తర్వాత ప్రభుత్వ వైద్యశాలలో కానీ, ప్రభుత్వ కాలేజీల్లో కానీ, ప్రభుత్వ ఇతర సంస్థలు కానీ, ప్రభుత్వేతర సంస్థల్లో కానీ, కంపెనీల్లో కానీ దాదాపు ఎన్ఎఫ్సి ఉంది, హెచ్ఎంటీ ఉంది, తర్వాత వివిధ కంపెనీలో పుట్టేటువంటి యూనిఫామ్స్ కూడా మాకే కేటాయించి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా సవినయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అందరికీ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ